ఏ నాది ఒకటే ఓబే వరుసగా 2 బాల్ కొట్టబోతే అవుట్. ఎవరి క్యాచెస్ స్టంపింగ్ లేవు. నెక్స్ట్ ఎవరైతే స్కోర్ ఎక్కువ కొడతారో వాళ్ళదే ఫస్ట్ బ్యాటింగ్. అరే బాల్ పలిపిందిరా. రే బాల్ తీసుకోండి రే. ఇదెవరికిరా? రాముకి. ఇదెవరికిరా? శివాకి. ఇదెవరికిరా? వెంకటేష్కి. ఇదెవరికిరా? సీనుకి. ఆ గుంపు కాడిపోతే 2రా. ఆ గీత దాటితే 4రా. ఆ గీత కన్నా దూరంగా పోతే 6రా. ఓకేరా? నేను బ్యాట్ వేసాను కదా. సరే పోరా, ఆడుకోరా. ఒరే బాల బలిపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? ఆ కూర్చుంటే ఇంకో బాల్ వచ్చదు రానరా. పాండ్రా ఏంద్రా ఓ బాల్ కూడా రావట్లేదా? సరే ఇస్తా, వెనక ఉండండి. ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీయండి, మనమే బాల్ కొనుక్కుందాం. నా దగ్గర 10 పైసలు ఉన్నది. నా దగ్గర 25 పైసలు ఉన్నాయి. నా దగ్గర 5 పైసలు. నా దగ్గర 50 పైసలు. రే ఈ డబ్బులకి బాల్ రాదురా. పండగలు కాలేవురా. ఎవరైనా బంధువులు వచ్చే డబ్బులు ఇచ్చేదానికి. రే రైల్వే పట్టాలం పెడితే పోదాంరా. ఎవరైనా డబ్బులు పోగొట్టుకోవాలంటే చెప్తారా? పాండ్రా.
వీడియో అందరికీ నచ్చకపోవచ్చు, బట్ 90s కిడ్స్కి తెలుసు ఒక బాల్ కొనాలంటే ఎంత కష్టమో. 10 మంది కలిసి డబ్బులు వేసుకుంటే కానీ బాల్ కొనలేము అప్పట్లో. బట్ ఇప్పుడు ఒక్కడే 10 బాల్స్ కొన్నా ఆడడానికి అంతమంది ప్లేయర్స్ లేరు. నాకు తెలుసు మీరు ఆల్రెడీ ఈ కొటేషన్ ఉన్న మేము చూసే ఉంటారు. నేను ఆ మేము చూసే ఈ వీడియో చేశా. బట్ ట్రూ, అప్పుడు బాల్ కొనాలంటే పెద్ద కష్టమే. ఎవరన్నా బంధువులు ఇచ్చి డబ్బులు ఇచ్చే దాచుకొని, లేదంటే అవ్వ చిత్తులో, లేదంటే తాత జోబిలో నుంచి డబ్బులు కొట్టేయడం, ఇంకా డబ్బులు దొరుకుతుందేమో అని ఎక్కడ పడితే అక్కడ ఎతకడం. అంటే రైల్వే ట్రాక్ల పైన, బస్ స్టాండ్ల పైన, రోడ్ల పైన. ఒక్క మాటలో చెప్పాలంటే సునీల్ అన్నట్టు అప్పట్లో బాల్ కోసం రక్తాలు చిందించేవాళ్ళం. బట్ బ్యాట్ మాత్రం ఏదో ఒక కట్టిని తయారు చేసుకొని బ్యాట్ చేసేవాళ్ళం. బట్ బాల్ కొనాలంటే మాత్రం ఒక యుద్ధమే అప్పుడు. ఇంకా ఎన్నో చేసేవాళ్ళం ఇలా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ మై వర్డ్స్.